టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గాయపడ్డారు. పెద్ది షూటింగ్ లో చెర్రీ కంటి దగ్గర దెబ్బ తగిలినట్లు సమాచారం. అది చిన్న గాయమేనని, కొద్ది రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చిత్ర యూనిట్ తెలిపింది. దాంతో సినిమా షూటింగ్ కొన్ని రోజులు వాయిదా పడింది. రామ్ చరణ్ గాయపడ్డారని తెలిసిన వెంటనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. రామ్ చరణ్ కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గాయపడ్డారు. పెద్ద షూటింగ్ లో చెర్రీ కంటికి దగ్గర దెబ్బ తగిలినట్లు సమాచారం అందుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఫిలిం కరెస్పాండెంట్ సృజన్ సిద్ధంగా ఉన్నారు. సృజన్, శంకరి, ప్రస్తుతం పెద్ది సినిమాకు సంబంధించిన చిత్రీకరణ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం లో జరుగుతుంది. నిన్న కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న క్రమంలో రామ్ చరణ్ ఫోర్ హెడ్ అలాగే కంటి దగ్గర చిన్నపాటి గాయం జరిగింది. అయితే గాయం అయినప్పటికీ కూడా చరణ్ ఆ తర్వాత షూటింగ్ కొనసాగించారు. అయితే ఎందుకైనా మంచిదంటే ఈ గాయం సెన్సిటివ్ కంటి పైన జరిగింది కాబట్టి 2 days విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్ళీ తిరిగి చిత్రీకరణ ప్రారంభిస్తే బెటర్ అని చెప్పేసి టీం భావించారు. ఈ క్రమంలోనే 2 days తర్వాత రెస్ట్ తీసుకున్న తర్వాత గాయం మానిన తర్వాత పూర్తిగా రామ్ చరణ్ తిరిగి జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం అయితే రామ్ చరణ్ లేకుండా మిగిలిన ఆర్టిస్టులతో చిత్రీకరణ జరుగుతుంది. అయితే చరణ్ కు ఏదైతే గాయమైందో అది తెలిసిన తర్వాత అభిమానులు ఆ విషయం తెలిసిన తర్వాత చాలా ఎక్కువగా ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే చిన్నపాటి గాయం, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి టీం నుంచి కూడా వాళ్ళందరికీ కూడా సమాచారం చేరవేయడం జరిగింది. మరో పక్క రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి కూడా కొద్దిసేపు క్రితమే పవన్ కళ్యాణ్ కూడా తన సందేశాన్ని పంపించడం జరిగింది. అయితే చరణ్ ఈ రేపు బర్త్డే సందర్భంగా పెద్ద సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా రానుంది అని తెలిసింది. ఏప్రిల్ 30వ తారీఖు ఈ సినిమా విడుదల డేట్ ఉంది కాబట్టి వీలైనంత త్వరగా చిత్రీకరణ కంప్లీట్ చేయాలని చెప్పి టీం భావిస్తున్న క్రమంలో ఒక చిన్నపాటి అంతరాయం ఏర్పడింది. బట్ కంప్లీట్ గా సినిమాను పూర్తి చేసి వీలైనంత త్వరగా అభిమానుల ముందుకు తీసుకొస్తామని చెప్పేసి కూడా టీం సభ్యులు చెప్తూ ఉన్నారు. రైట్ సృజన్.